ఏపీసీఎస్కి పంపింది కేంద్ర హోంశాఖ. సరే, ఓకే. అసలు ఇప్పుడు మొన్నటి వరకు సిఐడి చీఫ్గా డీజీపీ క్యాడర్లో ఉన్నటువంటి సునీల్ కుమార్ గారు ప్రస్తుతం అసలు ఎక్కడున్నారు? అసలు ఆయన ఏమైపోయారు ఏంటి? నిన్నటి వరకు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని ఆయన నడుపుతున్నాడు. సిఐడి ఎవరి మీదైనా కేసులు పెడుతుంది, సిఐడి అందరినీ టార్గెట్ చేస్తుంది. సునీల్ కుమార్ యొక్క ఆయన అంటే అంత బలమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. ఆయన ఏదనుకుంటే అది జరుగుతుంది, ఆయనే సర్వస్వం, ఆయనే లా అండ్ ఆర్డర్ అనేటువంటి, ఆయనే ప్రభుత్వం అనేటువంటి భావన నుంచి ఒక్కసారిగా అసలు సునీల్ కుమార్ ఎక్కడా? అమెరికాలో ఉన్నాడంటున్నారు. మరి ఏమింది ఏంటి? సడన్గా ఆయన సిఐడి నుంచి మార్చి అటాచ్మెంట్ పెట్టేశారు కదా, ఏంటి, ఎందుకు? ఇదొక చర్చ. సరే, ఆయనని ఎవరన్నా ట్రాప్ చేశారా, లేదా ఆయన పైన ఎవరన్నా పగబట్టారా, ఆయన పైన ఎవరైనా ఒక వ్యూహం రచించి ఆ స్కెచ్లో ఆయన ఇరికించారా? ఎవరు దీని వెనక? ఇది చాలా పెద్ద ట్విస్ట్. నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్ అనుకున్న సునీల్ కుమార్ గారు ఒక్కసారిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోవటం, అజ్ఞాతంలో నుంచి అమెరికా వెళ్ళిపోవటం, ఈ జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో అనేక విమర్శలు రావటం, ఆయనకు సంబంధించిన సిబ్బందిని అనేక మందిని మార్చటం, ఇవన్నీ చూస్తే చాలా దీంట్లో ఎక్కడో ఏదో ఆయన మీద కొంతమంది వ్యూహం ప్రకారంగా, ఒక పథక రచన ప్రకారంగా, ఒక ఆలోచనాత్మకంగా ఒక స్కెచ్ వేసి దెబ్బేశారు అన్నది నడుస్తూ ఉంది. లేదా ఆయన దూకుడు స్వభావంతో, ఆయన స్వయంకృతాపరాధంతో, లేదా ఆయన చేసినటువంటి పొరపాట్లతో ఏమైనా జరిగిందా అన్నటువంటిది నడుస్తూ ఉంది. అది నడుస్తుంది, ఇది నడుస్తుంది. ఈ రెండు నడుస్తున్నప్పుడు గతంలో రఘురామకృష్ణరాజు గారు డిఓపిటికి కంప్లైంట్ చేసినటువంటి, కేంద్ర ప్రభుత్వానికి చేసినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకొని డిఓపిటి ఇప్పుడు లెటర్ పంపించింది. ఏమని? సునీల్ కుమార్పై చర్యలు తీసుకోండి అని. నాకు అర్థం కాలేదు. రఘురామకృష్ణరాజు గారు నాకు తెలిసిన సంవత్సరం పైన అయింది, అది 1.5 years అయి ఉండిద్ది. అప్పటి నుంచి రాని లెటరు ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఆయన సెలవు పెట్టి వెళ్ళినటువంటి 1 వారం రోజులు రావడానికి గల కారణం ఏంటి? ఇప్పటి వరకు దాన్ని ఆపింది ఎవరు? ఇప్పుడు దాన్ని రిలీజ్ చేసింది ఎవరు? ఇప్పటి వరకు అక్కడ ఫైల్ తొక్కి పెట్టింది ఎవరు? రాస్తే 1.5 years బ్యాక్ రాయాలి కదా, ఏంటి యాక్షన్ తీసుకోండి ఏంటిదని. 1.5 years నుంచి రానటువంటి నోటీసు, యాక్షన్ తీసుకోమన్న లెటరు వితిన్ 1 weekలో ఆయన ఎప్పుడైతే ప్రభుత్వానికి దూరం జరిగాడో, లేదా ప్రభుత్వంలో ఆయనకి డిఫర్ అయ్యారో అనుకున్న 1 weekలో రావటం ఏంటి అంటే ఏం జరుగుతుంది? దీని వెనక ఏదో జరుగుతుంది, ఎవరో దీని వెనక నడిపిస్తూ ఉన్నారు. అది పెద్దలు నడిపిస్తున్నారా, ద్వితీయ శ్రేణి వాళ్ళు నడిపిస్తున్నారా, ఎవరో నడిపిస్తున్నారు. ఏదో ఒక బలమైనటువంటి వ్యవస్థ, ఒక అంతర్లీనంగా, అంతర్గతంగా ఒక యుద్ధం జరుగుతుంది. దీని మధు అదే కనుక్కుందాం. మరి మధు అన్నాడు. మధు ఏంటి మొత్తానికి అసలు ఆయన ఎక్కడా, ఆయన ఏమైపోయాడు, అసలు ఏం జరిగింది, ఆయన మీద ఎవరు స్కెచ్ చేశారు, లేకపోతే ఆయన స్కెచ్లో పడ్డారా, లేదా స్వయంకృత అపరాధం అనుకుంటున్నటువంటి సమయంలో ఇదేంటి ఇప్పటి వరకు ఎప్పుడో